ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున కోపానికి విరుగుడు శాంతమే అనేటువంటి విషయాన్ని ఒక చక్కటి కథ ద్వారా ప్రతిపాదించే ప్రయత్నం చేద్దాం. ఒకనాటి సాయంకాలం శ్రీకృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడు, ఆయన తమ్ముడు సాత్యకి వరసకు తమ్ముడు సిని అనేటువంటి చిన్నాన్న కొడుకు సాత్యకి, వాళ్ళ ముగ్గురు కలిసి వనవిహారానికి వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. దానివల్ల కాలం తెలియల. చీకట్లు ముసురుకునే వేళకు ముగ్గురు ఒక భయంకరమైన కీకారణ్యంలోకి వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళటానికైనా వెనక్కి రావడానికైనా ఏమాత్రం అనువుగా అన్నటువంటి సమయం అది. ఇక చేసేదేం లేక ఆ రాత్రికి ఎట్లాగొట్లాగా ఆ కీకారణ్యంలోనే గడపాలని ముగ్గురు నిశ్చయించుకున్నారు. అడవిలో గనుక ముగ్గురు ఒకేసారి ఆదమరిచి నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకని? అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి. రాత్రిపూట రాక్షసులు కూడా చెరిస్తారు. రాత్రి సమయం వాళ్ళదే. అందుకని వాళ్ళని నిశాచరులు అని పిలుస్తాం. కాబట్టి ముగ్గురు నిద్రపోవడం క్షేమం కాదని ఇద్దరు నిద్రపోయినప్పుడు మిగిలినటువంటి మూడోవాడు కాపలా కాయాలి అని వంతుల వారీగా నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఆ రాత్రి గడిపి తెల్లవారిన తర్వాత మళ్ళీ నగరానికి వెళ్ళిపోవాలనుకున్నారు. ముందుగా కృష్ణుడు బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. చిన్నవాడు కదా, వాళ్ళిద్దరికంటే సాత్యకి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ ప్రదేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు, కంటి మీద రెప్ప వేయకుండా. మనం అంటామే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపలా ఉన్నారని, ఆ విధంగా ఉన్నాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావటం చూశాడు. సాత్యకి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాక్షసుడిని అడ్డగించాడు. ఆ రాక్షసుడు సాత్యకి మీద దాడికి దిగాడు. సాత్యకి భయంకరమైన కోపం వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గము, గద, 2 ఆయుధాలు ఉన్నాయి. ముందుగా గద పట్టుకొని అతన్ని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైనటువంటి మరుక్షణమే ఆ రాక్షసుడి యొక్క శరీరం పెరిగి రెట్టింపయింది, డబల్ అయింది. సాత్యకి మరింత కోపం వచ్చింది. రాక్షసుడి యొక్క శరీరం కూడా మరింత పెరుగుతోంది. సాత్యకి దీనివల్ల కోపం చల్లారకపోగా అంతకంతకు పెరుగుతోంది. ఇతని కోపం పెరిగినప్పుడల్లా రాక్షసుడి యొక్క శరీరం కూడా విపరీతంగా పెరుగుతోంది. చివరికి ఆ రాక్షసుడి యొక్క భారీ శరీరం ముందు సాత్యకి శరీరం ఒక ఆట బొమ్మలాగా కనిపించింది. అంటే అంత చిన్న రూపం, వాడిది పెద్ద రూపం. ఆ రాక్షసుడు సాత్యకిని ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పి నేల మీద పడేసి వెళ్ళిపోయాడు. చంపల. కింద పట్టడం వల్ల కొన్ని గాయాలైనవి. సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడా తీసుకొని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్నాడు బలరాముడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో జాము 3 గంటలు. ఇక తాను కాపలా ఉంటాను అని చెప్పి సాత్యకిని నిద్రపోమన్నాడు. రాక్షసుడితో పోరాటం వల్ల శరీరం అంతా హోనం అయింది కదా, ఒళ్ళు అలసిపోయినటువంటి సాత్యకి నెమ్మదిగా కృష్ణుడి పక్కనే పడుకొని
ఆదమరిచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, పచారులు చేస్తూ ఉన్నాడు, కాపలా కాస్తూ ఉన్నాడు. సాత్యకి ఎదురుపడ్డ రాక్షసుడే బలరాముడికి కూడా ఎదురయ్యాడు. వాడు యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే కోపిష్టి, ప్రథమ కోపి. కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడి మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేసి తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి యొక్క కోపంతో పాటు రాక్షసుడి యొక్క శరీరం కూడా పెరుగుతూ ఉన్నది. చివరికి భీకరమైన ఆకారం దాల్చినటువంటి ఆ రాక్షసుడు బలరాముడిని కూడా మట్టి కరిపించి వెళ్ళిపోయాడు. అంటే వీడు మామూలు రాక్షసుడు కాడవు. కృష్ణ పరమాత్మ కల్పించినటువంటి నాటకం. అంటే కోపం ఎంత అనర్థదాయకమని వీళ్ళిద్దరికీ నిరూపించి చెప్పడం కోసం ఈ సంఘటనను కనిపెట్టాడు, కల్పించాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని? ఘటన సమర్థుడు ఆయన. ఎన్నో లీలలు చేశాడు కదా ఆయన. ఇది కూడా ఒక లీల. ఇంతలోకే తన వంతు కాపలా కాయడానికి కృష్ణ పరమాత్మ కూడా మేలుకున్నాడు. ఇంకా తెల్లవారలేదు, ఇంకొక 3 గంటల సమయం ఉంది, ఒక జాము సమయం ఉంది. అన్నయ్య, ఇంకా జాము సమయం ఉంది, నువ్వు హాయిగా నిద్రపో, నేను లేచి మెలుకుండి ఈ కాపలా కాస్తాను అన్నాడు. రాక్షసుడి యొక్క ధాటికి ఒళ్ళు హోనమైనటువంటి బలరాముడు నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకొని ఆ సాత్యకి పక్కనే కృష్ణుడు ఖాళీ చేసినటువంటి పడక మీద పడుకొని వెంటనే నిద్రలోకి జారిపోయాడు. శ్రీకృష్ణుడు అటు ఇటు కలయెదురుగుతూ కాపలా కాస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి సాత్యకిని బలరాముణ్ణి మట్టి కరిపించినటువంటి ఆ రాక్షసుడే కృష్ణ పరమాత్మ ఎదురుకొచ్చాడు. యుద్ధం చేయమని కవ్వించాడు. కానీ శ్రీకృష్ణుడికి తెలుసుగా. వెంటనే ఆయన చిరునవ్వులు చిందిస్తూ సరేనన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకి లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకుంటున్నాడు. ప్రశాంతంగా వాడి వైపు చూసి మల్ల యుద్ధానికి చెయ్యి కలిపాడు స్వామి. వెంటనే రాక్షసుడి యొక్క శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అంటే స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు, కోపం లేదు. ఆ రాక్షసుడు ఎంతగా కవ్విస్తున్నా కూడా కృష్ణుడు మాత్రం చెక్కు చెదరనటువంటి చిరునవ్వుతోటి వాడిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతకంతకి తగ్గిపోతుంది. ఇంతకుముందు బలరాముడికి సాత్యకి భయంకరమైన కోపం వచ్చింది. దానివల్ల ఏమైంది? వాడి శరీరం పెరిగింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమాత్రం క్రోధం చూపించటల్లా చిరునవ్వులు చిందిస్తున్నాడు. అందువల్ల వాడి యొక్క శరీరం అంతకంతకి తగ్గిపోతోంది ప్రమాణం. ఇక చివరికి ఒక గుప్పిట్లో పట్టే అంత చిన్న బొమ్మంత అయినాడు వాడు, ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేతిలో పట్టుకొని తన ఉత్తరీయపు అంచుకి ఒక మూటలాగా కట్టిపడేశాడు. కొద్దిసేపటికి తెల్లారింది. అడవిలో పక్షుల యొక్క కిలకిలారావాలు మొదలైనవి. అది బ్రాహ్మీ ముహూర్త కాలం, సుమారుగా 5 అయింది. సాత్యకి బలరాముడు ఇద్దరు మేల్కొన్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను ఒకసారి చూసుకున్నారు. అప్పుడు చెప్పారు వాళ్ళిద్దరు, కృష్ణ, రాత్రి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. మాకు కోపం వచ్చే కొద్దీ అంతకంతకీ వాడి రూపం పెరిగిపోయింది. మమ్మల్ని ఇద్దరిని కొట్టిపడేసి వెళ్ళాడు అన్నాడు. మరి అలాంటి రాక్షసుడు నీకు రాత్రి కనపడలేదా అని అడిగారు వాళ్ళిద్దరు. వెంటనే కృష్ణ పరమాత్మ, వీడేనా ఆ రాక్షసుడు అంటూ తన యొక్క ఉత్తరీయపు అంచున మూటగట్టి ఉన్నటువంటి మూట ఇప్పాడు. వాడు కింద పడ్డాడు. అందులో నుంచి బయటపడ్డటువంటి వాడు గుప్పెడంత పరిమాణంలో ఉన్నాడు ఆ రాక్షసుడు. బలరాముడు సాత్యకి వాడిని చూసి ఆశ్చర్యపోయారు. అవును కృష్ణ, నిన్న మాకు కనిపించింది వీడే. అయితే అప్పుడు బాగా పెద్ద శరీరంతో ఉన్నాడు. కోపంగా అతడితో పోరాటం సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోయినాడు అన్నారు వాళ్ళిద్దరు. అన్నయ్య, తమ్ముడు, ఈ రాక్షసుడు మూర్తీభవించినటువంటి క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం.
మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు, అందుకే అతడి చేతుల్లో పరాజితం పాలయ్యారు అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకి బలరాములకి. ఇది నిజంగా జరిగిన కథ అనుకోవద్దు ఎవరు. కేవలం మనకొక సందేశం ఇవ్వటానికి ఇలాంటి కథలు మహాత్ములు కల్పిస్తారు. అంతేగాని భాగవతంలో లేదు, భారతంలో లేదు, ఎక్కడ ఈ కథ లేదు. ఎందుకంటే నేను ఆమూలాగ్రం చదివాను ఆ గ్రంథాలు, నాకు ఎక్కడా కనపడలా. అయితే ఇందులో ఒక గొప్ప నీతి ఉంది. క్రోధం వల్ల సాధించేది ఏమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహించామా క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. క్రోధం అనేది అరిషడ్వర్గాలలో భయంకరమైనటువంటిది, చాలా ప్రమాదకరమైంది. మన కోపం వచ్చింది అంటే మనలో అక్కర్లేనటువంటి ఎంజైమ్స్ అన్ని ఊరతాయి, రక్త ప్రవాహ వేగం పెరిగిపోతుంది, రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది. దానివల్ల పళ్ళు పటపట కొరుకుతాం, గుడ్లు రూతాం. దీనివల్ల అనవసరమైనటువంటి బీపీ మనం కొని తెచ్చుకుంటాం. దీనివల్ల మనం సాధించేది ఏం లేదు. ఆ ఆవేశం వల్ల కోపంలో ఉన్నటువంటి వాడు హత్య చేయటానికి కూడా వెనుకాడడు అంటాడు. గురువును కూడా వధించడానికి సిద్ధపడతాడు అని రామాయణం కూడా చెప్పింది. కాబట్టి కోపం అనేది మహాదుర్గుణం. హనుమంతుల వారు కూడా సుందరకాండలో లంక అంతా తగలబెట్టి సముద్రం దగ్గరకు వచ్చి తోక చల్లార్చుకొని భగభగ మండిపోతున్నటువంటి లంకా నగరాన్ని చూసి అనుకుంటాడు, అయ్యయ్యో ఎంత పని చేశాను, కోపం నాలో ఆవహించటం వల్ల నా తల్లి సీతాదేవి కూడా లంకలో ఉన్నది అనే విషయాన్ని మర్చిపోయి లంక మొత్తం తగలబెట్టాను, నా తల్లి కూడా తగలబడిపోయి ఉంటుంది, ఇంకా నేను ఎందుకు వచ్చినట్టు అని బాధపడ్డాడు. అలాగే రామచంద్ర ప్రభువు కూడా కోపాన్ని ఆవేశింపజేసుకుంటాడు. అంటే కోపాన్ని కావాలంటే తెచ్చుకుంటాడు. మనలాగా ప్రతి చిన్న విషయానికి కోపించడు. అందుకనే తస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని సంక్షేప రామాయణంలో చెప్పారు. ఎవరికి క్రోధం వస్తే, ఎవరిని క్రోధం ఆవేశిస్తే దేవతలు కూడా గడగడ వణికిపోతారో అతడు రామచంద్రుడు అన్నారు. కాబట్టి మనం కూడా మన పద్యాల్లో కూడా ఉన్నాయి, కోపమున ఘనత కొంచెమైపోవును అన్నారు. నిత్యం కోపిష్టి వాణ్ణి ఎవ్వరు కూడా గౌరవించరు. అటువంటి వాణ్ణి దుర్వాస మహర్షితోటో లేకపోతే విశ్వామిత్రుడితోటో పోలుస్తూ ఉంటారు. వీడు ముక్కోపిరా అంటాడు. కాబట్టి పొద్దుగూకులు కోపించేటటువంటి వ్యక్తిని భార్య గౌరవించదు, ఇంట్లో ఉండేటువంటి పుత్రులు కూడా గౌరవించరు. అందువల్ల అయినదానికి కాందానికి కోపగించుకుంటూ నోరుంది కదా అని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత నీకు అవసరం వచ్చినప్పుడు నీ మొర ఆలకించేవాడు ఎవ్వడూ ఉండడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హనుమంతుల వారు చెప్పాడు, శ్రీరాముల వారు కోపాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇక ధర్మరాజుని అజాత శత్రువు అని పిలిచారు కదా, పుట్టనటువంటి శత్రువు కలిగినటువంటి వాడు. ధర్మరాజుని ఎవడైనా శత్రువుగా భావిస్తే భావించవచ్చు, కానీ ధర్మరాజు ఎవడిని శత్రువుగా భావించడు. ఆఖరికి తమ రాజ్యాన్ని అక్రమ మార్గంలో కాజేసినటువంటి దుర్యోధనుడి మీద కూడా ఇది ఆయన యొక్క లక్షణం. కాబట్టి మనం కూడా క్రోధాన్ని అదుపు చేసుకుందాం. క్రోధాన్ని మన వశంలో పెట్టుకుంటే మనకు కూడా బీపీ లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. కొంతమంది భయంకరమైన కోపం ప్రదర్శించడం వల్ల మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్ స్ట్రోక్ గురైన వాళ్ళు కూడా నేను చూశాను. అందువల్ల కోపం అత్యంత ప్రమాదకరమైనది. అరిషడ్ వర్గాల్లో
కామం తర్వాత నెక్స్ట్ చెప్పింది క్రోధాన్ని. అందుకనే భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసగ సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. అంటే మనస్సులో ఒక కోరిక పుట్టడం వల్ల ఏమవుతుంది, మనిషిలో ఆ కోరిక తీరకపోతే కోపం పుడుతుంది. ఆ కోపం వల్ల ఏమవుతుంది, సమ్మోహితుడైపోతాడు, అంటే దానికి లోనైపోతాడు. కామంలో నుంచి క్రోధం పుట్టింది, క్రోధంలో నుంచి సమ్మోహం పుట్టింది. ఆ సమ్మోహం వల్ల వాడికి స్మృతి భ్రంశం అవుతుంది, అంటే వాడి బుద్ధి నశించిపోతుంది. ఆ తర్వాత ఏమవుతాడు, వాడు చివరికి దుంప నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి క్రోధం అనేది మానవుడికి ప్రథమ శత్రువు అని మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆఖ్యానం వల్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరి దగ్గర సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.